రేవంత్ సర్కారు తీరుపై జర్నలిస్టులు సైతం మండిపడుతున్నారు. మహిళా జర్నలిస్ట్ రేవతిని అరెస్టు చేయడాన్ని జర్నలిస్టు సంఘాలు తీవ్రంగా ఖండించారు. ప్రజాస్వామ్యంలో జర్నలిస్టులకి మాట్లాడే హక్కు లేదా అంటూ ప్రశ్నించారు. ఇప్పటికైనా జర్నలిస్టులపై దాడులను ప్రభుత్వం నిలిపివేయాలంటూ జర్నలిస్టు సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. మీడియాలో వివిధ ఛానళ్లలో పనిచేసిన సీనియర్ మహిళా జర్నలిస్టులను, ప్రస్తుతం ఒక యూట్యూబ్ ఛానల్ నడుపుతున్న ఇద్దరు మహిళా జర్నలిస్టులను ఈరోజు అరెస్ట్ చేయడం అనేటట్టు దాని పట్ల తెలంగాణ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్ సంఘంగా మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఎర్లీ మార్నింగ్ ఒక 4-5 గంటల ప్రాంతంలో వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళని అరెస్ట్ చేయాల్సినంత ఆ కేసులో ఉన్న తీవ్రత మాకు అర్థం కాలేదు. ఒకవేళ ఏదైనా ఉంటే ముందస్తు నోటీస్ ఇవ్వచ్చు. ఏదైనా ఆ ఛానల్ అభ్యంతరకరమైనటువంటి వార్తలు ప్రసారం చేసి ఉంటే వాళ్ళపైన నోటీస్ ఇవ్వచ్చు. ఆ నోటీస్ ఆధారంగా వాళ్ళ నుంచి రిప్లై తీసుకున్న అనంతరం ఈ అరెస్ట్ లాంటివి చేయొచ్చు. కానీ మహిళా జర్నలిస్టుల పట్ల ఈ తరహా అరెస్ట్ అనేటటువంటి గతంలో చూడలేదు. ఏదైతే ఒక సోషల్ మీడియా వేదిక ద్వారా ఏదైతే ప్రసారం చేసినరో అది ఆక్షేపణీయం ఉంటే వాళ్ళకి నోటీసులు పంపించవచ్చు, దానిపైన రిజెండర్ కోరవచ్చు, లేదంటే దానిపైన వాళ్ళ నుంచి ఎక్స్ప్లెనేషన్ ఇచ్చిన తర్వాత అప్పుడు స్పందించుంటే బాగుండేది పోలీస్ శాఖ కానీ ప్రస్తుత ప్రభుత్వం కానీ. ఇట్లాంటి కేసులు పెట్టేటప్పుడు యాక్చువల్లీ 35 సెక్షన్ కింద ముందస్తు నోటీసులు ఇవ్వాలి. ఈ తరహా అరెస్టులు మరొకసారి పునరావృతం కాకుండా చూడాలి. రేవతి కానీ అదే రకంగా తాన్వి కానీ వీళ్ళిద్దరిని అరెస్ట్ చేసే సందర్భంలో వ్యవహరించే తీరు మాత్రం కొంత ఆక్షేపణీయంగా ఉంది. ఇట్లాంటి సంఘటనలు పునరావృతం కాకుండా ప్రభుత్వం కొంత చొరవ తీసుకోవాలి. దీన్ని తెలంగాణ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్ సంఘంగా మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. జర్నలిస్టులు తప్పు చేస్తే చట్ట ప్రకారం నోటీసులు ఇచ్చి రాష్ట్ర ప్రభుత్వం కానీ పోలీసులు కానీ చర్యలు తీసుకోవచ్చు. కానీ వాళ్ళ ఇంటికి మీదికి వెళ్ళి వాళ్ళ ఇంట్లో వాళ్ళ కుటుంబ సభ్యులు ఉన్నటువంటి సమయంలో పోలీసులు మరొక భయభ్రాంతులకు గురి చేసే విధంగా ఒక మహిళా జర్నలిస్ట్ను ఇంట్లో ఉదయమే 5 గంటలు 5-5:30 ప్రాంతంలో అరెస్ట్ చేయడం అనేది సరైనది కాదు. ప్రజాస్వామ్యంలో మీడియా స్వేచ్ఛను, పత్రికా స్వేచ్ఛను మరి ప్రభుత్వాలు కానీ ప్రజలు కానీ గౌరవించాల్సినటువంటి అవసరం ఉంటుంది. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం జర్నలిస్టుల పట్ల వ్యవహరించేటువంటి సమయంలో కొంత ప్రజాస్వామ్యయుతంగా వ్యవహరించాలని కోరుతున్నాం. అదేవిధంగా ఇలాంటి అరెస్టులు ముందు జరగకుండా కూడా రాష్ట్ర ప్రభుత్వం కానీ పోలీసు శాఖ ఉన్నతాధికారులు కానీ చర్యలు తీసుకోవాలని తెలంగాణ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్, తెలంగాణ ఎలక్ట్రానిక్ మీడియా జర్నలిస్ట్ యూనియన్ పక్షాన మేము డిమాండ్ చేస్తున్నాం.